నేనేం మాట్లాడుతున్నానో దేవుడు లెక్క అడగబోతూ ఉన్నాడు. నేనేం చేస్తున్నానో దేవుడు ఒక రోజు నన్ను అడగబోతున్నాడు. నేను ఏ క్రియలు కలిగినాను, ఏ తలంపులు కలిగి ఉన్నాను, ఒకరిని చూసినప్పుడు నా హృదయంలో కలిగిన తలంపులేంటి, ఒకరితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కలుగుతున్న తలంపులేంటి, ఆ స్పృహ నీకుందా? అందుకే ఎవరు చెప్పరండి. నీ హృదయం ఎంత రోతుందో నీకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్పలేడు, ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్పలేడు. భక్తుడు అన్నాడు, నా హృదయము ఘోర వ్యాధి కలది, గ్రహించువాడవు నీవే, పరీక్షించువాడవు నీవే. అయ్యా, శుద్ధ హృదయమును నాకు కలగచేయము, నా అంతరంగములో నూతన ఆత్మను నాకు పుట్టించుము అంటున్నాడు. అప్పుడు దాకా తన హృదయం మలినమైపోయింది. దావీదు హృదయం వ్యభిచారం చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. వెంటనే దేవుని సన్నిధిలో సాష్టాంగపడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ మాట అంటున్నాడు, అయ్యా, శుద్ధ హృదయము నాకు కలగచి, నా అంతరంగంలో నూతన మనసును నాకు పుట్టించు. పాపము చేశాను, దోషిని అయి ఉన్నాను, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన ఏడుస్తూ